పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరు చిట్టితల్లి అస్పియా మృతి. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో విగత జీవిగా 7 ఏళ్ల అస్పియా మృతదేహం. 4 రోజులుగా 11 పోలీసు బృందాలు జల్లెడ పట్టిన కానరాని చిన్నారి ఆచూకీ. శోక సంద్రంలో పుంగనూరు చుట్టుపక్కల గ్రామాలు. చిన్నారి అస్పియా మృతదేహం ఉన్న చోటికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు, కన్నీరు పెట్టించిన అస్పియా తల్లిదండ్రుల ఆక్రందనలు. సత్యాగ్రహం అహింస ఆయుధంగా పోరాడి విజయం సాధించిన మహాత్ముడు. ఆయన ఆశయాలు ప్రజాస్వామ్య పునాదులు. మానవ చరిత్ర ఉన్నంతకాలం చెరగని మహాత్మా గాంధీ మహిమాన్విత ఆదర్శాలు. మార్మోగిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, వివిధ ప్రభుత్వ అధికారులు. క్రమశిక్షణ కలిగిన క్యాడర్ కు కొండంత భరోసా. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పనితీరుపై రగిలిపోతున్న పార్టీ మిలిటెంట్ క్యాడర్. స్వయంగా పర్యవేక్షిస్తున్న చంద్రబాబు నాయుడు. మండలాల వారీగా పక్కా సైంటిఫిక్ డేటా. పార్టీ కష్టకాలంలో అట్టిపెట్టుకున్న వారెవరు, ఆర్థికంగా నిలబడ్డ వారెవరు, జైళ్లు, కేసులు, వాటిపై ఆరా. యాక్షన్ ప్లాన్ సిద్ధం. 3 మ్యాన్ కమిటీ రెడీ. ఇక డీటెయిల్స్ చూస్తే, సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాలను అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులను స్మరిద్దాం, వారి ఆశయాలను సాధిద్దాం అంటూ స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్లు ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మహాత్మా గాంధీకి ఘన నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణంలో అధికారులు మరియు సిబ్బందితో కలిసి పరిసరాల సామూహిక శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులకు ఈ సందర్భంగా శాలువాలు కప్పి పూల హారాలతో సన్మానించిన ఎమ్మెల్యే షాజహాన్ నిజమైన ప్రజా శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం శ్రమించే శ్రమజీవులు, కార్మికులను కొనియాడారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి కార్యాలయ సిబ్బందితో కలిసి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఘన నివాళి అర్పించారు. గాంధీజీ విగ్రహం ముందు పుష్పాలు జల్లి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో గొప్ప చరిత్ర కలిగినది మన భారతదేశమని, అలాంటి గొప్ప దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మహాత్మా గాంధీ అని కీర్తించారు. దేశ ప్రజలు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం ఎంతో మంది యోధుల త్యాగఫలమని, వారిలో గాంధీ అగ్రస్థానంలో ఉంటారని కొనియాడారు. వారి జయంతిని పురస్కరించుకొని వారికి నివాళిగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివస్ గా కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ లో ఒక్కటిగా పేరొందిన డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బెంగళూరు, బొంబాయి, పూణే తదితర నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మదనపల్లి ప్రజలను ఆహ్లాదపరిచే విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎగ్జిబిషన్ లో వింతలు, విశేషాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీక్షించే వారిని ఆనందపరిచే ఎన్నో రకాల వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్ లో ఆకట్టుకునే విధంగా యూరోపియన్ సిటీ, ఈజిప్ట్, గ్రీస్, బ్రిటన్, రష్యన్ రాచరికపు మ్యూజియం ఏర్పాటు చేశారు. 40 రకాల అమ్యూజ్మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సౌత్ ఇండియాలోనే పెద్దదైన 26 బకెట్లు కలిగిన జైంట్ వీల్ పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంది. 30 అడుగుల లోతైన బావిలో 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఒకేసారి 2 కార్లు, 2 మోటార్ సైకిల్స్ డ్రైవింగ్ విన్యాసం అద్భుతంగా ఉంటుంది. జంబో సైజ్ టోరా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. పిల్లల కోసం 3 రకాలైన మినీ ట్రైన్స్, వాటర్ బోట్స్, డ్రాగన్ ట్రైన్లను పిల్లల్ని, పెద్దల్ని అలరించనున్నాయి. భారతదేశంలోనే అన్ని రకాల చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయని వెల్లడించారు. రుచికరమైన వివిధ రకాల తినుబండారాలు
తినుబండారాలు 20 వెరైటీలలో లభిస్తాయి. విశాలమైన పార్కింగ్ సదుపాయం ఉన్న డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. పిల్లలను తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో తీసుకురావడం వలన పిల్లలు ఎంతో సంతోషంగా గడిపేందుకు వీలుంటుందని అన్నారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఆ మహనీయుని స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. దేశ స్వాతంత్రం ఎంత బలంగా కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని అంతే బలంగా కోరుకున్న జాతిపిత మహాత్మా గాంధీ అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారి నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మహాత్మా మీరు తెచ్చిన స్వాతంత్ర ఫలాలు ఎన్డీఏ ప్రభుత్వంలో సామాన్యులకు చేరడం లేదని గాంధీజీ చిత్రపటానికి వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర ద్వారా పాదయాత్ర చేయటం జరిగిందన్నారు. దేశ స్వాతంత్రం ఎంత బలంగా కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని, సమైక్యతను అంతే కోరుకున్న మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్ముడి చిత్రపటానికి పుష్ప నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ సత్యం, అహింస అనే ఆయుధాలతో రక్తపాత రహిత యుద్ధం చేసిన గాంధీజీ స్ఫూర్తి నేటికి అజరామరమన్నారు. ఆయన చూపిన దారి నేడు ప్రపంచానికే శాంతి గీతమై ఆలపిస్తుందన్నారు. దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎంతో మంది యోధుల త్యాగఫలమని, వారిలో మహాత్మా గాంధీ అగ్రస్థానంలో ఉంటారని వివరించారు. దేశ ప్రజల స్వేచ్ఛ జీవనానికి మహాత్మా గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఎన్డీఏ పాలనలో కొందరికే దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాలన, మతోన్మాదం పెరిగిందని, తమ భావనలు స్వేచ్ఛగా వెల్లడించలేని దౌర్భాగ్యం దేశంలో నెలకొందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి ప్రజాస్వామ్య హక్కులు హరింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ తో పాటు నిమ్మలపల్లి మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్, రామసముద్రం మండల అధ్యక్షులు ఖాదర్ బాషా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మీనాకుమారి, మైనార్టీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్కే బాషా, రవీంద్ర, సోమశేఖర్, ఈశ్వరమ్మ, శరత్ కుమార్ రెడ్డి, మహమ్మద్ అలీ, మహబూబ్ ఫెర్, ఆర్ నాగరాజు, పాలేటి, నాగరాజా, సోను తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా కలిపి ఒకతాటిపై తీసుకొచ్చి భారతదేశానికి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత గాంధీ మహాత్ముని గారిది. మన గాంధీ తాతని మనము ముద్దుగా, అభిమానంగా, గౌరవంగా పిలుచుకునే గాంధీ తాత నిరాడంబరంగా చాలా సందర్భాల్లో ఒంటిపై పై దుస్తులు కూడా లేకున్నా ప్రజలతో మమేకమై దేశమంతా పాదయాత్రల ద్వారా, రైళ్ల ద్వారా ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకొని భారతదేశంలో బ్రిటిష్ వారు ఆ రోజుల్లో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో అన్ని గ్రహించి ప్రతి విషయాన్ని తనతో పాటు తన సహచరులు, పోరాట యోధులు స్వతంత్రం చేసుకోలేని పరిస్థితి నుంచి అణుబాంబును తయారు చేసుకునే పరిస్థితుల వరకు ప్రతి విషయంలోన కాంగ్రెస్ పార్టీ తన హస్తాన్ని ఉంచి అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిన భారతదేశానికి దాదాపు 54-55 సంవత్సరాలు పరిపాలిస్తే కేవలం ఇప్పుడు ఒక 10, అంతకుముందు ఒక 13-14 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వానంగా, బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా ఈరోజు భారత ప్రజలను మోసం చేస్తూ ఉంది. భారత ప్రజల ఆర్థిక శక్తిని దోచుకుంటా ఉంది. దోచుకున్న ఆర్థిక మూలాలు కానీ, ప్రజల శక్తిని కానీ, శ్రమను కానీ కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెడుతూ ప్రజలను నట్టేట్టు ముంచుతూ ఉంది. మరొక్కసారి భారత ప్రజలు స్వతంత్రం కోసం పోరాడే సమయం ఆసన్నమైన విధంగా బీజేపీ ప్రభుత్వం పాలిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారి మీద పోరాడి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా స్వతంత్రం తెచ్చారో అదేవిధంగా ప్రస్తుత బీజేపీ వారి పైన పోరాడి
మా రాహుల్ గాంధీ గారు మరొక్కసారి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చే విధంగా అడుగులు ముందుకేసి దేశాన్ని ద్వేషంతో కాకుండా ప్రేమతో అందరినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా రాహుల్ గాంధీ గారు ముందడుగు వేస్తున్నారు. రాహుల్ గాంధీ ద్వారా మరొక్కసారి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చెడు వినకు, చెడు చేయకు, చెడు కనకు అని మనకు దిశానిర్దేశం చేసిన మహాత్ములు గాంధీ గారికి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశం కూడా ఒక అర్జీనిచ్చి భారత ప్రజల బాధలను తనతో చెప్పుకుంటూ ఈరోజు స్వర్గీయ మహాత్మా గాంధీ గారికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఇక మీదటనైనా బీజేపీ వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించి సాధారణ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోతే ఏమవుతుంది? రాజ్యసభలో ఉన్న బలంతో బీజేపీని తమకు అనుకూలంగా మార్చుకుంటామని కలలు కన్న వైసీపీ పబ్బులు ఉడకటం లేదు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు వైసీపీని వీడి వెళ్తున్నారు. ఇప్పటికే ఏకంగా 3 ఎంపీలు బయటకు వచ్చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వైసీపీతో పాటు పదవులకు కూడా రాజీనామాలు చేసేశారు. పైగా కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ఉండటంతో వైసీపీకి బీజేపీతో దోస్తీ చేసే అవకాశం సందు కూడా దొరకటం లేదు. దీంతో వైసీపీకి అర్థమైపోయింది. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని కూడా శత్రు పార్టీల జాబితాలో చేర్చినట్టే కనిపిస్తోంది. తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపై హైదరాబాద్ కు చెందిన బీజేపీ మహిళా నేత మాధవిలత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్ర రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన నాని, హిందువులపై అమితమైన ప్రేమ ఒలకపోస్తున్న తాను తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లులు తగ్గించారా అని నిలదీశారు. గతంలో అన్య మతస్థుడు అయిన ఏపీ గవర్నర్ ప్రధాని మోదీతో పాటు తిరుమల వెళ్లారని, అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. అన్య మతస్థుడు అని హిందూ మతస్థుడిగా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఎందుకు తీసుకెళ్లారని, మోడీని ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు పేర్ని నాని. తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో బీజేపీని వైసీపీ నేరుగా టార్గెట్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. తిరుమల లడ్డూ విషయంలో గత కొద్ది రోజులుగా బీజేపీ నేతల ప్రాపకం కోసం తెగ ప్రయత్నించి విఫలమైంది వైసీపీ. ఇక ఆ పార్టీ నుంచి తమకు ఎలాంటి సహకారం దొరకదని ఫిక్స్ అయ్యారో ఏమో గానీ ఇప్పుడు ప్రధానిని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం చర్చనీయాంశమవుతుంది. బీజేపీని ప్రశ్నించడం ద్వారా జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీల మద్దతు అయినా తమకు లభిస్తుందన్న ఆశతో ఈ విషయంలో మోదీని సైతం వైసీపీ టార్గెట్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి తిరుమల లడ్డూ డిక్లరేషన్ వివాదం జగన్ కు భారీ దెబ్బ తీసిందని ఆ పార్టీ వారే అంటుండడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక ఆ పార్టీ కార్యకర్తలే. పార్టీ ఓటమి చెందిన ప్రతిసారి అంతే పట్టుదలతో ఆ పార్టీ క్యాడర్ మళ్లీ టీడీపీని గెలిపించుకుంటోంది. అందుకే 4 దశాబ్దాలుగా ఏపీలో ఆ పార్టీ బలం చెక్కు చెదరలేదు. ఈ మారు పార్టీ క్యాడర్ను దృష్టిలో ఉంచుకొని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ క్యాడర్ని, కార్యకర్తల్ని కాపాడుకోవడానికి టీడీపీ అధిష్టానం రోడ్ మ్యాప్ తయారు చేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పార్టీ క్యాడర్ అలాంటి నియోజకవర్గాలలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి చర్యలకు సిద్ధమైన టీడీపీ హైకమాండ్ సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో మండలాల వారీగా పార్టీ కోసం కష్టపడిన నాయకులను గుర్తించి 3-man కమిటీలు వేసే దిశగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆర్థికంగా అండగా నిలిచారు, ఏ నాయకుడు ఎంత మేర పార్టీ కోసం పనిచేశారు అనేది పూర్తి సైంటిఫిక్ డేటా అధినేత తన వద్ద ఉంచుకొని అంతర్గతంగా సమీక్షిస్తున్నారు. దీంతో సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు జలక్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ నాయకుడిని, కార్యకర్తని పార్టీకి దూరం కానివ్వడానికి వీలు లేదు అని, ఏ స్థాయి నాయకుడిని అయినా నష్టం జరగడానికి వీలు లేని విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న టీడీపీ హైకమాండ్. దీంతో క్యాడర్ కి త్వరలో శుభవార్త రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ కు పూర్తి భరోసా ఇచ్చేలా అధిష్టానం కసరత్తులు చేస్తోంది. చిట్టి తల్లి బ్రతికే ఉంది, నా బిడ్డ తిరిగి వస్తుంది అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లికి చివరికి కడుపు కోత మిగిలింది. గత నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అదృశ్యమైన అస్పియా బుధవారం పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవమై తేలింది. 11 ప్రత్యేక పోలీస్ బలగాలతో డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినా కూడా చిన్నారి ఆచూకీ తెలియకపోవడం ఉత్కంఠగా మారిన పరిస్థితుల్లో చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. బుధవారం ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఓ
శవం తేలుతుందని స్థానికులు కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిశీలించగా ఆ శవం చిన్నారి అస్పియాదేనని నిర్ధారణకు వచ్చారు. ముక్కు పచ్చలారని చిన్నారి ఎవరికి ఏ ద్రోహం చేస్తుంది, ఆ బిడ్డ విగత జీవిగా మారడానికి ఎవరు కారణం, ఆ పాపను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు ఎవరు తీసుకొని వెళ్లారన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. ఈ తాజా ఘటనపై పోలీసులకు మరో సవాలు మొదలైంది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో పలువురు కన్నీరు పెట్టుకున్నారు. పెద్దలకు ఏవైనా గొడవలు ఉంటే చిన్నారుల మీద కక్ష తీర్చుకోరాదని కొందరు అంటుండగా, ఆ చిట్టి తల్లిని మరేదైనా ఉద్దేశంతో తీసుకెళ్లి హత్య చేసి ఉంటే వారిని ఉరి తీయాలని కొందరు, ఎన్కౌంటర్ చేయాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై 29వ తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక అస్పియా అంజన్. తనకు సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు. క్లియర్ గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరు చిట్టితల్లి అస్పియా మృతి. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో విగత జీవిగా 7 ఏళ్ల అస్పియా మృతదేహం. 4 రోజులుగా 11 పోలీసు బృందాలు జల్లెడ పట్టిన కానరాని చిన్నారి ఆచూకీ. శోక సంద్రంలో పుంగనూరు చుట్టుపక్కల గ్రామాలు. చిన్నారి అస్పియా మృతదేహం ఉన్న చోటికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు, కన్నీరు పెట్టించిన అస్పియా తల్లిదండ్రుల ఆక్రందనలు. సత్యాగ్రహం, అహింస ఆయుధంగా పోరాడి విజయం సాధించిన మహాత్ముడు. ఆయన ఆశయాలు ప్రజాస్వామ్య పునాదులు. మానవ చరిత్ర ఉన్నంతకాలం చెరగని మహాత్మా గాంధీ మహిమాన్విత ఆదర్శాలు. మార్మోగిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, వివిధ ప్రభుత్వ అధికారులు. క్రమశిక్షణ కలిగిన క్యాడర్ కు కొండంత భరోసా. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పనితీరుపై రగిలిపోతున్న పార్టీ మిలిటెంట్ క్యాడర్. స్వయంగా పర్యవేక్షిస్తున్న చంద్రబాబు నాయుడు. మండలాల వారీగా పక్కా సైంటిఫిక్ డేటా. పార్టీ కష్టకాలంలో అట్టిపెట్టుకున్న వారెవరు, ఆర్థికంగా నిలబడ్డ వారెవరు, జైళ్లు, కేసులు, వాటిపై ఆరా. యాక్షన్ ప్లాన్ సిద్ధం. 3 మ్యాన్ కమిటీ రెడీ. క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.